క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక చిరు సందేశాన్ని విందామా, దీవించబడదామా? వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయెను. అరణ్యం అనేది శ్రమకి, బాధకి, కష్టానికి సూచనగా మనకు కనిపిస్తుంది. దేవుడు చేసే మేళ్లకి ఇది విచిత్రమైన ఉదాహరణ. వెంటనే అనే ఈ మాటని మనం అర్థం చేసుకుంటే, ఎప్పుడు అనంటే ఆకాశం చేలి పరిశుద్ధాత్మ పౌరుల్లాగా మన ప్రభు మీదకి దిగివచ్చింది. తండ్రి ఆ ఆకాశం నుంచి మాట్లాడాడు, నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అంటూ. ఆ వెంటనే ఇది జరిగింది. ఇది అసాధారణమైన అనుభవం ఏమీ కాదు. నీ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. నీ మనసు ఉత్సాహంతో గాల్లో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాళానికి కురింగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. నిన్నే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయకిరణాలతో ఊగిసలాడింది నీ హృదయం. కానీ ఈరోజు దాని రెక్కలు ముడుచుకుపోయింది, దాని నోరు మూతబడింది. మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు. సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతంలో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగైందంటూ నిట్టూర్పులు విడుస్తావు. అయితే వెంటనే అనే మాటలోని ఆదరణను గమనించావా? దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి? ఇంత త్వరగా కష్టం కలగడానికి కారణమేమిటి? ఎందుకంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లుతుంది. ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెనని నువ్వు గ్రహించాలి. నువ్వు అరణ్యాలలో, గెత్సెమనే తోటల్లో, కల్వరి దారుల్లో ధైర్యవంతుడుగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేస్తాడు. నువ్వు ఇంకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్నిస్తాడు. అసహాయులకి సహాయం చేయడానికి గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు. అరణ్యంలోకి పోవడానికి అన్ని వేళల్లో నీకు శక్తి చాలదు. యోర్దాను నది ఒడ్డిన మహిమానుభవం పొందిన మరుక్షణంలోని నీకు ఆ శక్తి ఉంటుంది. బాప్తిస్మంలోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చేయగలదు. ఆశీర్వాదాల తర్వాత వచ్చేవి పోరాటాలై ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు. ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది. మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్థమవుతుంది. అయితే ఆత్మకి దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవమే ఒక ఘన విజయాన్నిస్తుంది. శోధన తర్వాత మిగిలిన కాలమంతా జీవితానికి 60 రెట్లు ప్రయోజనాన్ని కలిగిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. కావున నీ అరణ్య రోదన ఉల్లాసంగా మార్చగలిగిన, నీ ఎడారి జీవితాన్ని సుఖసౌఖ్యంగా చేయగలిగిన, తన ప్రజల క్షేమం కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన నీ దేవుడు నీ జీవితంలో అనుభవించే ప్రతి శ్రమకి అనేక రెట్లు అత్యధికమైన దీవెన ఇవ్వబోతున్నాడని గుర్తించి, గ్రహించి మనసారా ఆ పరిస్థితుల్లో ప్రభువును తలపోసుకుంటూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, ఈ వర్తమానాన్ని విన్నటువంటి బిడ్డల హృదయాల్లో, వారి జీవితాల్లో ఎదురయ్యే అరణ్య అనుభవాల్లో వారితో పాటు నీవు ఉన్నావని, వారి ముందు వెనుక నీవు ఆవరించి ఉన్నావని, అరణ్య రోదన ఉల్లాసంగా మారుస్తావని విశ్వాసముతో వారు ఎక్కడా తూలి పడకుండా, తొట్టిల్లిపోకుండా వారి పాదాలను క్రీస్తనే బండ మీద స్థిరపరిచి నీ ఆలోచన చేత నీ కృపలో వారిని ముందుకు నడిపించి నీవే వారిని విజయవీరులుగా చేయమని ఈ మనవులన్నీ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపా సత్య సమాధానాలు మీ అందరికీ సదా తోడై ఆయన కృపలో నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక.